మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథను పోలీసులు ఇంకా పట్టుకోలేదు. కేసు నమోదై 4 రోజులు గడుస్తున్నా ఇంకా నిందితుడిని అదుపులోకి తీసుకోకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దేశ రక్షణకు కీలకమైన కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు పరారీలో ఉండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేసును విచారిస్తున్న డీసీపీ రితిరాజ్ నిందితుడి కోసం ఇంకా గాలిస్తున్నట్టు తెలిపారు. భగీరథ్ కాల్ రికార్డ్స్ పరిశీలిస్తున్నామని, వాటి ఆధారంగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. గత 2 రోజుల్లో పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారని, వాటి ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ఇప్పటికే ఒకసారి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశామని, ఇవాళ తానే స్వయంగా మరోసారి రికార్డ్ చేస్తామని డీసీపీ పేర్కొన్నారు. ఈ వాంగ్మూలాన్ని బట్టి అవసరమైతే ఇప్పటికే నమోదైన సెక్షన్లలో మార్పులు చేయడం గానీ, అదనపు సెక్షన్లు జోడించడం గానీ చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో బాధితురాలు ఈ రోజు ఇవ్వబోయే వాంగ్మూలానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇదిలా ఉండగా మొదట ఇచ్చిన స్టేట్మెంట్ మార్చుకోవాలని బాధితురాలపై పోలీసులు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. భరోసా సెంటర్లో పోలీసులు మొదటిసారి తీసుకున్న స్టేట్మెంట్లో బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందని వెల్లడించింది. ఆ స్టేట్మెంట్ మార్చుకోవాలంటూ బాధితురాలపై కుత్బుల్లాపూర్ డీసీపీ కోట్రెడ్డి, సిపి రమేష్ రెడ్డి తీవ్ర ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. పోలీసుల ఒత్తిడితో బాధితురాలి కుటుంబం భయాందోళనకు గురవుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పోక్సో కేసు నమోదై 4 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా మైనర్ బాలిక అత్యాచారం కేసులో బాధితుడైన బండి సంజయ్ కొడుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథను పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోలేదు. కేసు నమోదై దాదాపు ఇవాళకి 4 రోజుల పైగా అయితా ఉంది. కానీ ఇంతవరకు నిందితుడిని అదుపులోకి తీసుకోకపోవడంపై అనేక రకాలైనటువంటి అనుమానాలు వస్తా ఉన్నాయి. ఇవాళ దేశ రక్షణకు కీలకమైనటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు పరారీలో ఉండటంపై తీవ్రమైనటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. కేసును విచారిస్తున్నటువంటి ప్రత్యేకంగా నియమించబడినటువంటి కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. అక్కడ ఆమె ఎస్హెచ్ఓతో పాటు కంప్లైంట్ తీసుకున్నటువంటి ఎస్ఐతో ఇతరులతో మాట్లాడారు. కానీ ఇప్పటికే ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పటికీ మరొకసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పడం, ఆ తర్వాత భగీరథ్ ఇప్పటికీ అబ్స్కాండింగ్ లో ఉన్నాడని చెప్తున్నారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా ఆయన కనుక్కునే పనిలో ఉన్నామని చెప్తున్నారు. కానీ ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి కొడుకు ఆయనను పట్టుకోకపోవడం పట్ల ఉదయం ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ లో ఒక పోస్ట్ కూడా చేశారు. ఇంత షేమ్ఫుల్ తెలంగాణ పోలీస్ అయింది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇట్లా చూసుకుంటూ పోతే నిజంగా ఒక మైనర్ బాలికకు సంబంధించినటువంటి అంశంలో కనీసం ఆమెకు న్యాయం చేయకపోగా ఆమె నిన్న సైబరాబాద్ భరోసా సెంటర్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ లో చాలా క్లియర్ గా చెప్పుకొచ్చింది తనపై అత్యాచారం చేశాడు భగీరథని. కానీ ఆ స్టేట్మెంట్ మార్చుకోవాలని ప్రస్తుతానికి కుత్బుల్లాపూర్ డీసీపీగా ఉన్నటువంటి కోటిరెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నటువంటి రమేష్ రెడ్డి తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. నిజంగా గతంలో 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నటువంటి సందర్భంలో ఒక్కసారి కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. పదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిన్న ఇన్సిడెంట్లకే అప్పుడు గగ్గోలు పెడుతూ గొంతుంచుకుంటూ మాట్లాడేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ బీజేపీ కాంగ్రెస్ దోస్తాంతో అంతా కూడా బయటపడింది. మోడీ సాక్షిగా ఇవాళ ఒకే వేదిక పరుచుకున్నటువంటి సంజయ్ కొడుకును కాపాడడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో తనకేది తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ గత 4 రోజులుగా టీ న్యూస్ తో పాటు మిగతా సోషల్ మీడియా ఇటు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పోరాట ఫలితంతో ఎట్టకేలకు ప్రజల నుంచి వస్తున్నటువంటి తీవ్ర వ్యతిరేకతను కొంచెమైనా ఆపాలన్నటువంటి నేపథ్యంతో కొత్త నాటకాలకు తెరిపేసింది ప్రభుత్వం. దీంట్లో భాగంగా రేవంత్ రెడ్డి నిన్న డీజీపీతో మాట్లాడినట్టుగా ఒక రూమర్ ను బయటకెచ్చి ఆ తర్వాత వెంటనే రమేష్ రెడ్డి రితిరాజ్ ను స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేస్తున్నట్టుగా ఒక నోట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత గంట లోపు ఆమె స్టేషన్ కు చేరుకుని అక్కడ ఉన్నటువంటి వివరాలను కూడా తెలుసుకుంది. ఇప్పటికే బాధిత మహిళ స్టేట్మెంట్ ను బాధిత మైనర్ బాలికకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తామని చెప్తున్నటువంటి పోలీసులు పదే స్టేట్మెంట్ పేరుతో ఆ కుటుంబం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఇప్పటి వరకు దీనిపైన మాట్లాడి ఎంతసేపు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ మతాల మధ్య చిచ్చులు పెడుతున్నటువంటి బీజేపీ పార్టీ దీనిపైన కనీసం
మాట్లాడకుండా పోతోంది. ఇకపోతే ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల తీరు మాత్రం తీవ్రమైనటువంటి ఆరోపణలకు దారితీస్తోంది. పోలీసులు కనీసం ఒక మైనర్ బాలికకు న్యాయం చేయలేకపోగా ఆమెను పదే పదే తన ఇంటి చుట్టూ తిప్పుకుంటూ ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగించే విధంగా ఇవాళ పోలీసుల తీరు కనిపిస్తా ఉంది. సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ఇష్టం లేని వ్యక్తితో జరిగేటువంటి శృంగారం కూడా అది అత్యాచారం కిందకి వస్తున్నటువంటిది. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఒక మైనర్ బాలిక అత్యాచారం జరిగిందని చెప్తున్నా ఆ విషయం ఎందుకు అర్థం కావడం లేదో, కనీసం ఆ పరిజ్ఞానం లేకుండా పోలీసులు ఎందుకు 2 ఏళ్లలో ఇంత మితిమీరిపోయి తెచ్చిమీరుతున్నారో అర్థం కావడం లేదు. కనీసం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను పాటించరు. బాధిత మైనర్ బాలిక పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది. పదే పదే సంజయ్ కుమార్ని కాపాడడానికి అనేక రకాల ప్రయత్నాలు కలుగుతాయి. కానీ 4 రోజులుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకును పట్టుకోలేదంటే అనేక రకాల అనుమానాలు కూడా కలుగుతాయి. ఇప్పటికే దేశం దాటించి ఉంటారు. దాంతో తెలంగాణ పోలీసుల పాత్ర కూడా చాలా స్పష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 4 రోజులుగా తెలంగాణ పోలీసులు చేస్తున్నటువంటి కేసులో కనీసం భగీరథను కనీసం విచారించలేదు. ఇంకో 48 అవర్స్ లో కనుక భగీరథను అదుపులోకి తీసుకొని చట్టం ముందు నిలబెట్టకపోతే సంజయ్ ని కూడా క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో పోక్సో కేసులో ఎవరైతే నిందితుడిగా ఉంటారో ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఆయనను అదుపులోకి తీసుకొని జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయకపోతే అక్కడ పరిసర ప్రాంతాలను ఎంక్వైరీ చేయాలి, అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి, ఆ తర్వాత ఎవిడెన్స్ తో పాటు వాళ్ళ తల్లిదండ్రులను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. కాబట్టి ఇవాళ సంజయ్ ని కూడా విచారించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ అంశం పట్ల మాత్రం చాలా సీరియస్ గా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. కనీసం ఆంధ్ర మీడియా ఇప్పటి వరకు పట్టించుకోకుండా నిన్న రేవంత్ రెడ్డి చిట్ చాట్ తో ఆయనేదో అధికారికంగా ఆదేశాలు ఇచ్చినట్టుగా హడావిడి చేసి ఆ మట్టుకు వదిలేసినటువంటి సందర్భంలో 4 రోజులు గడుస్తోన్నా 3 సార్లు అత్యాచారం చేశాడని ఒక మైనర్ బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేసిన భరోసా సెంటర్ ద్వారా ఆడియో వీడియో రికార్డింగ్ ఉన్నా కనీసం పట్టించుకోకుండా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు వివరిస్తున్నటువంటి తీరు సంజయ్ కి కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి కేంద్రంలో రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నాడు తప్ప మరి ఇంకే దానికి కూడా ఆయన పనిచేయడం అనేటువంటిది గతంలో అనేక సార్లు బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ ఆరోపణల్లో చాలా వరకు నిజాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే సామాన్య మానవులైతే నార్మల్ పర్సన్స్ అయితే పోక్సో కేసు నమోదైతే 24 గంటలు లేదంటే 48 గంటల లోపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఇవాళ 4 రోజులైనా ఎందుకు కేంద్ర మంత్రి కొడుకు అంత పెద్దపీట వేస్తున్నారో కనీసం తెలంగాణ పోలీసులు దీన్ని ఎంక్వైరీ చేయకపోగా బాధిత మైనర్ బాలికపై ఒత్తిడి తీసుకొచ్చి రేప్ జరగలేదనేటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే దీని వెనక ఉన్నటువంటి అసలు నిజం ఇప్పటికైనా ప్రజలు గ్రహిస్తారనేటువంటి కనీస జ్ఞానం లేకుండా వాళ్ళు వివరిస్తున్నటువంటి తీరైతే కనిపిస్తా ఉంది. ఏది ఏం జరిగినా ప్రస్తుతానికి తెలంగాణ సమాజం అంతా కూడా దీన్ని గమనిస్తా ఉంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా తెలంగాణ పోలీసులైనా ఎవరైనా కూడా మైనర్ బాలికకు న్యాయం జరగకపోతే మాత్రం ఇప్పటికే తీవ్ర స్థాయిలో మహిళా కమిషన్ను, బాలల కమిషన్ను, ఇతర అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి కంప్లైంట్లు ఇచ్చారు. దీనిపైన ఒకవేళ నిజంగానే దీనిపైన యాక్షన్ తీసుకోకుండా పోలీసులు తాత్పర్యం వహిస్తే మాత్రం ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.